కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ట్యాక్స్ సేవింగ్కి ఉపయోగపడుతుందా, ట్యాక్స్ సేవ్ చేయాలనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ బెనిఫిట్స్ని పొందే ఛాన్సెస్ ఉన్నాయా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈఎల్ఎస్ఎస్ అని వింటూ ఉంటాం చాలామంది. ఇవన్నీ కూడా ట్యాక్స్ సేవ్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పేసి వింటూ ఉంటాం. మెయిన్గా హై శాలరీ పీపుల్ ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఇది. ట్యాక్స్ సేవ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి? కరెక్ట్ అండి. ఇప్పుడు ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. జనరల్గా అంటే ప్రతి ఒక్కరు ఎవరికైతే ఈ ట్యాక్స్ పడుతూ ఉంటుందో, ట్యాక్స్ బ్రాకెట్ నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే ట్యాక్స్ అప్లికబుల్ ఉంటుందో వాళ్ళు ఎలా చేస్తారు? జనరల్గా చేసే ప్రయత్నాలు ఏంటంటే సార్, ఈ పీపీఎఫ్లా కట్టడం, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, లేదంటే ఈ హెచ్ఆర్ఏ చూపించుకోవడం, తర్వాత ఈ ఎల్ఐసి పాలసీస్ ఏదైనా తీసుకోవడం, ఎండోమెంట్ పాలసీస్, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకోవడం, లేకపోతే పిల్లలు చదువులకి ఇంత ఫీజు కట్టడం, ఇంత స్టడీస్కి చూపించుకోవడం, ఇవన్నీ చూపించుకుని చేసుకునేవారు ముందు. ఇప్పుడు కూడా చేస్తున్నారులేండి కొన్ని కంపెనీస్. సో అలాగే ట్యాక్స్ సేవింగ్ అనేది కొంత చేస్తూ వచ్చారు. అది కాకుండా ఇప్పుడు హోమ్ లోన్ కూడా తీసుకున్నా మనం కొంచెం ఎంతో కొంత ట్యాక్స్ సేవింగ్ అనేది చేసుకోగలుగుతాం. అది కాకుండా సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏదైనా చేయగలమా అంటే, ఇంతవరకు మనం ముందు చెప్పిందంతా సార్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసమే మనం ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసాం. అక్కడ ఏంటంటే మనకి వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. మనం పెట్టిన పెట్టుబడి ట్యాక్స్ తగ్గించుకోవడానికే చేస్తాము. కాకపోతే ఆ ట్యాక్స్ ఎంతైతే మనకి ఎగ్జంప్షన్ వస్తుందో అది మనకి ప్రాఫిట్, మనకి ఇన్కమ్, ఎక్స్ట్రా బెనిఫిట్ అనుకోండి. సో ఇప్పుడు అదే డబ్బులు మనం ఏటీసీ, అండర్ ఏటీసీ 1,50,000 వరకు ప్రతి ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అది మీరు ఒకేసారి లంసమ్ వేయండి, లేకపోతే మంత్లీ సిప్ రూపంగా కూడా వేసుకోవచ్చు. మనం 12,500 పర్ మంత్ వేసుకుంటే 12 మంత్స్లో 1,50,000 వరకు మ్యాక్సిమం వేసుకోవచ్చు. లేకపోతే వన్ షాట్ వేసేయచ్చు. మీరు వేసుకునేటప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్, ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. 1,50,000 వరకు మనం చూపించుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక ట్యాక్స్ అనేది మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ చూపించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుని మాట్లాడుకుంటే ఈఎల్ఎస్ఎస్ అని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది మీకు చెప్పాను కదా, 1 lakh ఒకేసారి చేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసే ముందు ప్రతి ఒక్కరికి ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎంత డిడక్ట్ అవుతుంది అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి, అండర్ ఏటీసీలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేయాలో అంత అమౌంటే ఈ ఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దీంట్లో 2 బెనిఫిట్స్. ఒకటి, మీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. రెండోది, వెల్త్ క్రియేట్ అవుతుంది. 2 ఆప్షన్స్, 2 వస్తాయి దీంట్లో. కొన్ని దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎన్పిఎస్ అవన్నీ వేసుకుంటే, లేకపోతే పీపీఎఫ్ పాలసీలు తీసుకుంటే అంతవరకే వస్తుంది, క్రియేట్ అవ్వదు, మీకు వెల్త్ క్రియేట్ అవ్వదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే 2 వస్తాయి. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ అనొచ్చు, అడ్వాంటేజ్ అనొచ్చు. నాకైతే అడ్వాంటేజ్, జనాలకైతే డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 3 years వరకు తీయలేరు డబ్బులు. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మేము, 7 సంవత్సరాలు మినిమం పైనే ఉండాలని. సో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఏంటంటే 3 years వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది, తీయలేరు మీరు. అంటే ఒకేసారి లంసమ్ వేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 5th February మీరు ఈరోజు 1,50,000 వేస్తారు, రైట్? సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే చూపించుకోగలుగుతారు. అదే మీరు ఏప్రిల్ వేశారనుకోండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వేశారు మీరు డబ్బులు, ఈరోజు వేసిన 1,50,000 ఒకేసారి లంసము మీరు 3 years వరకు తీయలేరు. అంటే 2025, 26, 27, 28, 28 February 5th వరకు మీరు తీయలేరు. మార్చ్ 28కి మీకు ఆ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది, మీరు తీసుకోవచ్చు అప్పుడు, రైట్? అదే మీరు
ఇక్కడ ఏంటంటే సార్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 3 years ఉండాలి. ఇప్పుడు మన లంసం అయిపోయింది. ఇప్పుడు సిప్ తీసుకోండి, ఎవ్రీ మంత్ 12,500 వేసాం అనుకోండి. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్. ఈ 12,500 ప్రతి నెల వేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి మళ్ళీ ఏప్రిల్ మార్చ్కి వచ్చినప్పటికీ 1,50,000 మొత్తం చేసిన అమౌంట్ కావాలంటారు. రాదు. ఎందుకంటే మనం వేసిన డేటు ఇవాళ 12,500 ఈ మంత్ వేస్తున్నాం, నెక్స్ట్ మంత్ 12,500 వేస్తున్నాం. అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ద అమౌంట్ ఏదైతే వేస్తున్నారో ఆ అమౌంట్కి 3 years లాగిన్ పీరియడ్. అంటే మీరు ఎలాగైతే క్రమబద్ధంగా 12,500 వేస్తారో మీకు అదే 3 years తర్వాత ఏప్రిల్ నుంచి 1 by 1 రిలీజ్ అవుతుంటుంది. అంటే 12,500 ప్రతి నెల 12,500 రిలీజ్ అవుతుంటుంది యూనిట్స్. అప్పుడే తీసుకోగలుస్తాం మనం. మీకు అర్థమైందా సార్ విరాట్ గారు? సో అలాగుంటుంది రిడమ్షన్. కాకపోతే ఇక్కడ వెల్త్ క్రియేషన్ అనేది ఉంటుంది. మీరు తీసుకోక్కర్లే, మీరు అలా వదిలేసినా మీకు మీ ఒక గోల్ సెట్ చేసుకుని మీ గోల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆ గోల్కి అలైన్ అయ్యి లేకపోతే ఎడ్యుకేషనో లేకపోతే రిటైర్మెంట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాన్స్లో మీరు డబ్బులు రాదు, లాక్-ఇన్ పీరియడ్ అయిపోతుంది అని అనుకోకండి. అది మీకోసమే మంచిది. వెల్త్ క్రియేట్ అవుతుంది అక్కడ. వెల్త్ క్రియేట్ అవ్వకపోతే అది మనం ఏదో ఉండిపోయింది, మనం ఉపయోగపడట్లేదు మనకని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు, మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సార్, ఈ ఈఎల్ఎస్ఎస్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మళ్ళీ సేమ్ ట్యాక్సేషన్ మన ఎలాగైతే ఈక్విటీ ట్యాక్సేషన్స్ ఉంటాయో 12.5% ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. బట్ ఎలాగో 3 years వరకు తీయలేరు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటే పడేది మీకు. సో అవన్నీ చూసుకుంటూ మనం ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ సేవింగ్ అండర్ 80Cలో చేయగలుస్తున్నాం కాబట్టి వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే నార్మల్గా కంపేర్ టు దిస్ ఈ ఎల్ఐసి పాలసీలు కానీ దీని కానీ ఈ బెటర్ ఆప్షన్ అండి. సో ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఒక్కరూ ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 2 బెనిఫిట్స్ పొందుతారండి. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, ముఖ్యంగా ఎవరైతే ఈ ట్యాక్స్ బారిన పడుతూ ఉన్నారో సాలరీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు, ముఖ్యంగా మీరు ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ని ఒక ప్రొడక్టివ్గా యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ పొందుతారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంతా కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్కి సంబంధించిన అప్డేట్స్లో చూసుకున్నట్లయితే అబౌట్ 12 lakhs సంపాదించే వాళ్ళందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే మీరు ఈ ట్యాక్స్ సేవర్ ఫండ్ మీద ఏదైతే బెనిఫిట్స్ పొందుతున్నారో దానికి సంబంధించి మీరు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి చంద్రశేఖర్ గారిని సంప్రదించవచ్చు. మరీ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ మన రూపాయి మనకే ఉపయోగపడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని సరిగ్గా గమనించి మీరు సరైన ఇన్వెస్ట్మెంట్ని ముందుగా చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన మరొకసారి కామెంట్ సెక్షన్ కూడా క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే చంద్రశేఖర్ గారు మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.